Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 6వ పర్ష తోల్దోత్ అనగా తరాలు లేదా వంశావళ్ళు అని అర్థం. ఇది సెఫర్ తోరాలో 6వ పర్ష మరియు సెఫర్ బెరషిత్ లేదా ఆదికాండంలో 6వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా బెరషిత్ 26వ అధ్యాయం 30వ వచనం నుండి 27వ అధ్యాయం 27వ వచనం వరకు. ఈ 5వ అలియాలో ఇట్జాక్ అబిమెలెకుతో విందు చేసి ఒడంబడిక ఒత్తిడి చేసి బావికి షేబా అని పేరు పెట్టి బెయేర్షెబాను స్థాపిస్తారు. ఏశావు హిత్తీల కుమార్తెలను యెహూదీతు బాసిమతును వివాహం చేసుకుని తల్లిదండ్రులకు ఆత్మబాధ కలిగిస్తాడు. ఇట్జాకు వృద్ధాప్యంలో కండ్లు మందగించగా ఏశావును పిలిచి జ్యేష్ఠ ఆశీర్వాదం కోసం వేటాడి రుచికరమైన మాంసాహారం తెచ్చివ్వమని ఆదేశిస్తారు. రిబ్కా ఆ సంభాషణ ఆలకించి యాకోబును పిలిచి 2 మేకపిల్లలతో భోజనం సిద్ధం చేసి తండ్రి ముందు ఏశావుగా మారువేషంలో పంపుతుంది. యాకోబు ఏశావు బట్టలు ధరించి చర్మాలతో చేతులను మెడను కప్పుకొని వెళ్తాడు. ఇట్జాకు స్పర్శ, గొంతు, ఆహారం ఆధారంగా యాకోబును ఏశావుగా భ్రమించి ఎలోహిం నిన్ను ఆశీర్వదించునుగాక అని జ్యేష్ఠ ఆశీర్వాదం అనగా సమృద్ధి, జనాంగాలపై ఆధిపత్యం ఇస్తారు. ఈ భాగం శాంతి ఒడంబడిక నుండి కుటుంబ మోసం వరకు మలుపును, రిబ్కా యొక్క యావే ప్రవచన నెరవేర్చే ప్రయత్నాన్ని మరియు ఆశీర్వాదాల బదిలీలో మానవ జోక్యం మరియు ఎలోహిం ఉద్దేశాన్ని నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.